evening, sir. I'm last year pursuing my 4th mechanical. Firstly, it's my honor and privilege to have this opportunity, sir. Sir, మీ లైఫ్లో మీరు చాలా బెటర్ అండ్ బిటర్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు కదా. సో వాటిలో మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటన అంటే మొట్టమొదటిగా మీకు ఏం గుర్తొస్తుంది? లేదు అంటే అలా కదా, అంటే ప్రభావితం చేసిందంటే అంటే మళ్ళీ చెప్పరా? మీరు చాలా బెటర్ అండ్ బిటర్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు కదా సార్ మీ లైఫ్లో. బెటర్ అండ్ బిటర్ సిచ్యువేషన్స్. బిటర్ ఓకే. సో వాటిలో మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటన అనగానే మొట్టమొదటిగా మీకు ఏం గుర్తొస్తుంది? మంచి బెటరా బిటరా నాకు ఏదో ఒకటి కావాలి, అదా లేదా రెండునా? బెటర్ కన్నా బిటర్ సిచ్యువేషన్ మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కాబట్టి చేదు కదా. అంటే నాకు చేదని కాదు కానీ నాకు అనిపించింది నేను బాగా చదవాలని కోరిక, నాకు చాలా చదువుకోవాలని కోరిక. నిన్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఏవి మనకి ఎలా ప్రభావితం చేస్తాయి అని అనటానికి నేను చెప్పాను కదా నాకు పియూసీ రాయలకు వచ్చేసానని చెప్పి. దానికి ముందు నాకు బాగా చదువుకోవాలని ఉండేది, అయిపోయాక ఇప్పుడు డిప్రెషన్ గురైపోయాను. అంటే నా ఫ్రెండ్స్ అందరూ కాలేజీకి వెళ్ళిపోతున్నారు, ఒకడు వైజాగ్ వెళ్ళిపోయి ఎంసీఏ మన డిగ్రీకి ఎంసీఏకి వెళ్ళిపోయాడు. నేను ఇంకా ఇలా కూర్చొని ఉన్నాను. అంటే మరి టీన్స్లో కానీ ప్రీ టీన్స్లో కానీ మన ఫ్రెండ్ 1 సంవత్సరం 6 నెలల ముందుకు వెళ్ళిపోయిన మనం చాలా వెనకబడిపోయిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడైతే నా 10 సంవత్సరాలు వెళ్ళిపోయినా సర్లే ఇంకా 10 సంవత్సరాలు కదా అనుకుంటాం, కానీ అప్పుడు చాలా వెనక్కి ఉండేది. నాకు అలా దిగులు పడిపోయి అప్పుడు ఇంటర్లో ఏదో ఉన్నాను అనుకుంటా ఉండి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. అంటే పనికి వాళ్ళది జీవితం ఇంతే, నేను నేర్చుకోవాలంటే నాకు సరైన టీచర్ లేరు. అంటే ఒక డిఫికల్ట్ అంటే చాలా కష్టమైంది ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ దొరకవు నేర్చుకోవడానికి. సరైన టీచర్స్ కనిపించరు, నిన్ను అర్థం చేసుకునే టీచర్స్ ఉన్నారు, నిన్ను అర్థం చేసుకునే టీచర్స్. ఒక విద్యార్థిని కూర్చోబెట్టి ప్రేమగా లాలనతో అది నేర్పిస్తే మొద్దు వ్యక్తి కూడా, నేను చాలా మొద్దు మనిషి, నాకు అర్థం కాదు, నేను చాలా వెరీ ఎలిమెంటరీ, నాకు పెద్ద చదువు, నాకు అంత జ్ఞానం లేదు. కానీ నేను ఎలా అంటే కష్టపడ్డానికి రెడీగా ఉంటాను. కానీ నాకు చెప్పే టీచర్ లేనప్పుడు అర్థం కాక ఏమైపోయిందంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను అయితే షూటింగ్ మైసెల్ఫ్. అంటే మా ఇంట్లో ఒక పిస్టల్ ఏదో ఉండేది. ఐ సెడ్ ఐ వాంటెడ్ టు కిల్ మైసెల్ఫ్. అంటే ఎంత ఒక 17 ఎంత ఉంటుంది అంతే. బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఒక పిస్టల్ ఉండేది, లోడ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళిపోతే ఇక్కడ పెట్టుకుని కాల్చుకుందాం. దట్ వాజ్ మై డిసిషన్. ఇంకా మా ఇంట్లో నా వల్ల ప్రయోజనం లేదు, నన్ను పాపం ఎవరు ఏమన్నా మా ఇంట్లో, నాకు సెల్ఫ్ డిప్రెషన్ అనమాట. అంటే అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ పెద్ద అయిపోతున్నారు, మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇటు పనికిమాలినోడిగా అయిపోతున్నాడు అనుకుంటా. నాకేమో నేర్చుకోవాలని ఉంది, నాకు నేర్పించేవాళ్ళు లేరు. నాకున్న అవగాహన రాహిత్యం నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేనేమో తప్పించుకునే వ్యక్తిని కాదు అని చెప్పి అలా డిప్రెషన్గా అయిపోయి కరెక్ట్గా నన్ను ఎవరు మా ఇంట్లో వాళ్ళు ఎవరు మా అన్నయ్య ఎవరు చిన్న ఎవరు అడిగితే ఏదో చాలా వేగ్గా అంటే మెంటల్గా డిసైడ్ చచ్చిపోవడానికి డిసైడ్ అయిపోయింది, కాల్ చేసుకోవడానికి. అప్పుడు అనిపించింది, చెప్పాను ఏదో ఒక పరాగ్గా అన్నాను, ఎంతసేపు నన్ను చూస్తారు మీరే, ఇంకో గంట మ్యాక్సిమం ఇంకో గంట కనిపిస్తాను, మీకు తర్వాత కనిపించినది అన్న. మరి అనగానే మరి వాళ్ళకి ఏం తగిలిందో తెలియదు. మా వదిన మా అన్న ఇద్దరు, మా చిన్న ఇద్దరు వచ్చి నేను రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుండగా ఆ పిస్టల్ని చూస్తుంటే వాళ్ళు నన్ను ఆపేశారు. ఏం చేయబోతున్నావు అని. పాపం చాలా బాధపడిపోయారు. బాబు నువ్వు చదువుకు, నువ్వు బతుకుండు ఫస్ట్, నువ్వు అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంటే నాకు అనిపించింది. ఆ రోజు నాకు నిజంగా అనిపించింది ఆ క్షణం, అంటే ఆ ఫేజ్ని చూసారా జరగక ముందు, అది నన్ను చాలా డిప్రెషన్ గురి చేసింది. నేను అనుకున్నాను అక్కడితో ఆగిపోద్దేమో అనుకున్నాను. దాన్ని అధిగమించాను ఆ రోజున అందరి సహకారంతో. కానీ మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ నాకు పంజా షూటింగ్లో చేస్తున్న మళ్ళీ వచ్చింది నాకు. అంటే ఈ రెండు నాకు అనిపించింది కాదు, ఈసారి నేను చాలా ఈజీగా, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఈసారి నేను అధిగమించాను దాన్ని. నాకు అనిపించింది అంటే విలువలతో జీవితాన్ని బతికితే అన్నీ ఎదురు దెబ్బలే, కష్టం ఉండదు, అర్థం చేసుకోరు ఎవరు, ఇబ్బందులు ఉంటాయి, అన్నిటికీ సరైనోడు కాదంటే. నాకు ఎలా ఉండేదంటే ఆకురోడ్ని అయిపోవడం వల్ల ఏమో నన్ను ఎవరు నమ్మరు, వీడికి తెలియకుండా చెప్తాడు అనుకుంటాను.
అంటే చాలా కాలం మా ఇంట్లో వాళ్ళకి నాకు ఇంగ్లీష్ వచ్చింది తెలియదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మొన్న నేను అమెరికాకి వెళ్ళే వరకు నేను ఇంగ్లీష్లో మాట్లాడతానని మా అమ్మ వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. నేను చదువుతానంటే నమ్మరు. ఏమనిపించిందంటే ఒక 10 సంవత్సరాలు ఫెయిల్యూర్ వచ్చింది. అంటే ఫెయిల్యూర్ అని నిజంగా ఫెయిల్యూర్ కాదు, నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపించలేదు. మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యావు అంటే నేను ఎక్కడ ఫెయిల్ అయినా బాబు, సినిమా చేసాను ఆడట్లేదు, నా పని నేను చదువుకుంటాను. లేదు నువ్వు ఫెయిల్ అయిపోయింటే అలా నా పర్సనల్ లైఫ్ అంతా ఇబ్బంది గురైపోయి అర్థం చేసుకోలేని మనుషులు లేక చుట్టుపక్కల మళ్ళీ ఒంటరితనం వచ్చింది. ఒకప్పుడు టీన్స్లో వచ్చింది, వయసు వచ్చాక వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది ఈసారి పిస్టల్ ఏం లేదు కానీ తమిళనాడులో ఎక్కడ షూటింగ్ చేస్తూ ఉంటే ఒక గుడి దగ్గర చెట్టు ఉన్నాను. ఆ చెట్టు ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది. ఎవరు తీశారు నేను, మరి అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ ఫోటోగ్రాఫ్ నేను ఒక చెట్టుకి కాలు మడుచుకొని కూర్చొని ఉంటాను. ఆ రోజు ఆ ఫోటోలు అంటే నా కరెక్ట్ ఎవరు బంధించారు నా మూడ్ని. ఆ రోజు నాకున్న మూడ్ ఏంటంటే ఇంక జీవితం బతికానికి భగవంతుడు తీసుకెళ్ళిపోతే బాగుంది, బతకలేకపోతాను ఈ భారాన్ని అనిపించింది. అంత బరువు ఉంటుంది. కానీ ప్రతిరోజు ఈ రోజుకి ఉంటుందా అంటే ఈ రోజుకి ఉంటుంది. కానీ ప్రతిరోజు మన నిరాశ నిస్పృహల్ని అధిగమించి ప్రతిరోజు ముందుకెళ్ళటమే అదే జీవితం. అంతేగాని ఓడిపోకూడదు అనేది నేను నేర్చుకున్నాను. విల్ హ్యావ్ బిటర్నెస్, చేదు ఉంటుంది, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, భయం వేస్తుంది. ఇంకొక ఇన్సిడెంట్ పాలిటిక్స్కి వచ్చాక ఒక రోజున 2008లో ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన తిట్టాను. ఏం తిట్టానంటే పంచులుడ్డిపల్లి తరిగి కొట్టండి అన్నాను. అది ఎందుకన్నా నా మాట అంటే కోపం ఎందుకు వచ్చిందంటే నాకు అంత కోపం జనం రాదు. ఒక మన బస్తీ లాంటిది, ఓకే, చాలామంది చిన్న ఇళ్ళు ఉంటాయి, అనేక మంది ఉంటారు. అది వాళ్ళ పార్టీ బిల్డింగ్ కోసం అని చెప్పి రాత్రి కోళ్ళు కొట్టేస్తే సరే నేను అప్పుడే యూత్ వింగ్ ప్రెసిడెంట్గా తీసుకున్నాను. లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే తెల్లవారుజామున అంటే 4:30కి బదులు కొట్టేశారు మొత్తం. అది ఏరియా అంతా బదులు కొట్టేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడే దీపారాధన చేసిన అలాంటి కుందెలు పడిపోయినాయి, కొంతమంది అన్నం పడిపోయింది అని చూస్తాను. ఎందుకు దేనికి అంటే ఇక్కడ ఒక ఇది వాళ్ళ పార్టీ బిల్డింగ్ కోసం ఇది కొట్టేశారని చెప్పారు. అందుకని వేరే చోట ఇచ్చేసారు, పంపించేశారని చెప్పింది. సో నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద ఆవిడ, బాబు ఏంటంటే ఇక్కడ పడేశారు, మాకు వీళ్ళేమో మమ్మల్ని ఏమో మా ఇళ్లలోంచి తోసేస్తారు, దశాబ్దాలుగా ఉంటారు ఇళ్లలో నుంచి, వీళ్ళేమో ఇక్కడ ఉంటేనేమో వీళ్ళందరూ మీరెందుకు వచ్చేది, మాకు సంబంధించిన ఇళ్ళని మా ఇద్దరు రెండింటి మధ్యలో పడి నలిగిపోతున్నాం, స్నానం చేయడానికి బాత్రూమ్లు, నా ఆడపిల్లలు స్నానం చేస్తుంటే వీళ్ళందరూ బాత్రూమ్లు తీసి చూసేస్తున్నారు, డోర్లు లేవు అని చెప్పి వాళ్ళ ఆడపిల్లలను చూపించి నాకు కోపం వచ్చింది. అందుకు నిజంగా కోపం వచ్చింది. మీరు నిజంగా వాళ్ళని మార్చాలంటే సరైన ఇల్లు ఇవ్వండి. అది కూడా మీకు రాష్ట్రం అంతా మీ చేతిలో ఉండగా పోయి వాళ్ళ మీద పడతారంటే ఆ కోపం నాకు. అందుకని వచ్చి వీళ్ళని తరిమి కొట్టండి పంచులుడిపల్లి ఏదో ఆ బాధ కలిగి నేను అన్న తర్వాత ఏమైందంటే బిటర్నెస్ అంటే నాకు అనిపించింది. ఎలా ఉంటాయి ఛాలెంజెస్ అంటే నెక్స్ట్ డే అదే రోజు ఇంటికి వెళ్తే ఒక్కళ్ళు లేరు. ఎప్పుడు పొలిటికల్ పార్టీ జనం ఉంటారు. ఆ రోజు తిట్టగానే ఒక్కడికి కనిపించలే. నెక్స్ట్ డే పార్టీ ఆఫీస్కి వెళ్తే ఎవరికి కనిపించలే. ఏంటంటే అందరూ వాళ్ళు వచ్చి మిమ్మల్ని దాడి చేస్తారంట, మీరు ఇలా అనేసారంటే అందుకు అందరూ అవకాశాల కోసం ధైర్యంగా ఉంటారు. కానీ నిజమైన ప్రతికూల పరిస్థితులు వస్తే ఒక్కళ్ళు ఉంటారని నాకు ఆ రోజు అనిపించింది. అంటే నాకు సామె ఒకటి గుర్తొచ్చింది, ఒక లైన్, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్. ప్రతికూల పరిస్థితుల్లో ఒకటి తాలూకు వ్యక్తిత్వం బయటపడుతుంది. వాడు ఏంటి, ఆ వ్యక్తి ఏంటి. సో నాకు అర్థమైంది ఆ రోజు చుట్టుపక్కల ఉన్న ఒక్కళ్ళు కూడా ధైర్యవంతులు కాదని అర్థమైంది. వీళ్ళు నిలబడరు వీళ్ళు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో మనం ఒక్కొక్క వ్యక్తి తాలూకు నైజాలు బయటపడతాయి. సుఖాల్లో ఎవరు బయట తెలియదు, కష్టాల్లో ఎవరిని పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళు. నాకు అర్థమైంది ఆ రోజు నిలబడింది ఎవరంటే నాకు ముఖం తెలియదు ఎవరు, విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులు, ఎక్కడో పక్కన బస్తీల నుంచి యువకులు, అలాంటి వాళ్ళు. చాలా పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు నిలబడాల. వాళ్ళు వచ్చి ఫైనల్గా గొడవ చేశారు, తరిమి కొట్టారు, అది వేరే సంగతి. నాకు ఇవన్నీ అనిపించింది. నాకు మీరు చెప్తుంటే అవి గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.